ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాపట్ల జిల్లా రేపల్లెకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉంది. అనంతవరం గ్రామంలో కరకట్ట దగ్గర వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కరకట్ట పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో ఇసుక బస్తాలు వేశారు. బాపట్ల జిల్లా రేపల్లెకు వరద ముంపు ప్రమాదం పొంచి ఉంది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, బాపట్ల జిల్లాలో కృష్ణా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం అలానే రేపల్ల నియోజకవర్గంలో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. రేపల్లె మండలం రావి అనంతవరం దగ్గర ఇప్పటికే కరకట్ట పైకు నీరు చేరుకుంది. వెంటనే స్థానికులు ఇసుక బస్తాలు వేసి కరకట్టను ఎత్తు లేపే పనిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎత్తు లేపడం వల్ల గ్రామాల్లోకి వరద రాకుండా చేయాలనేది అష్ట కష్టాలు పడుతున్నారు. ఖచ్చితంగా వరద ప్రభావం ఎక్కువ కనుక ఉంటే ఖచ్చితంగా ఆ కట్ట కూడా తెగిపోయే అవకాశం ఉంది. కరకట్ట బలహీనంగా ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు. దాంతో పాటుగా మట్టిపూలు మండలం పెదపులివర్రు దగ్గర కూడా కట్టపైకి ఎప్పటికే కరకట్ట పైకి వరద నీరు వచ్చి చేరింది. అక్కడ కూడా ఇసుక బస్తాలతో స్థానికులు కరకట్టను ఎత్తు లేపే పనిలో పడ్డారు. అక్కడ కూడా కరకట్ట బలహీనంగా ఉందని స్థానికులు చెప్తున్నారు. దీంతో పాటుగా లంక గ్రామాల ప్రజలైతే వణికిపోతున్నారు. ఇప్పటికే కొల్లూరు మండలం చిలుమూరు లంక, సుగ్గల్ లంక, కనిగిరి లంక, అనంతవరపు లంక, మునుపు లంక, కొత్త లంక ఈ లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. బాహ్య ప్రపంచానికి సంబంధాలు కూడా తెగిపోయిన పరిస్థితి. దాంతో పాటుగా బట్టిపోలు మండలం పెసర్ లంక, కుత్తూరు లంక, పోతర్ లంక, తోకావారిపాలెం, తెప్పలకట్ట, పెద్దలంక, తూర్పుపాలెం ఈ లంకలకు కూడా పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. బాహ్య ప్రపంచానికి కూడా సంబంధాలు కట్ అయ్యాయి. వీళ్ళంతా వణిగిపోతూ ఉన్నారు. ఇప్పటికే లంక గ్రామాల్లోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. వీళ్ళంతా లంక గ్రామాల ప్రజలంతా డాబాలు పైకెక్కి తమను రక్షించాలని వేడుకుంటూ ఉన్నారు. మరొక వైపు కరకట్టలు కూడా పూర్తిగా బలహీనంగా ఉండటంతో పూర్తిగా వేమూరు నియోజకవర్గంతో పాటు రేపల్లె నియోజకవర్గంలో కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. కలెక్టర్ కూడా ఇప్పటికే కొంత ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.